చాలామందికైతే ఈ విషయం ఖచ్చితంగా తెలీదు. కోళ్ళు లిఫ్టింగ్ అయిపోయిన 24 గంటల తర్వాత పాత పొట్టు మొత్తం తీసేయాలి. పాత పొట్టును తీసే ముందు లోపల ఉన్నటువంటి బూజు మొత్తం దులపాలి. అలా చేస్తే పొట్టుతో పాటు మనం దులిపిన బూజు కూడా బయటికి వెళ్ళిపోతుంది. ఒకవేళ ఆ బ్యాచ్‌లో ఎక్కువ కోళ్ళ మరణాలు సంభవించినా, వైరల్ వ్యాధులు వచ్చినా, బ్యాక్టీరియల్ వ్యాధులు వచ్చినా కూడా కింద ఉన్నటువంటి నేలను 2 ఇంచుల వరకు తప్పకుండా తీసి బయట వేసుకోవాలి. ఆ తర్వాత ఈ విషయాన్ని గమనించడం లేదు. మనము ఫామ్ లోపలికి వెళ్ళేటటువంటి గేటు వద్ద పాత పొట్టు, అదేవిధంగా కోళ్ళ బొచ్చు ఎక్కువగా ఉంటుంది. దానిని కాల్చివేయడము లేదా ఊకి బయట వేయడము చేసుకోవాలి. అక్కడ ఫార్మలిన్ స్ప్రే కూడా చేసుకోవాలి. ట్యాంకులన్నింటినీ కూడా చుక్క నీరు లేకుండా ఎండబెట్టాలి. ఆ తర్వాత ఒక్కొక్క ట్యాంకులో 4 కిలోల బ్లీచింగ్ పౌడర్ వేసి ఒక 2 రోజులు ఉంచడం వలన ఆ నీటి ద్వారా లోపల ఉన్నటువంటి పాకురు, జలుబురు ఏమన్నా ఉన్నా కూడా నశించిపోయి చక్కగా ఉంటాయి.